ఈ బుద్ధిజాన్ని బౌద్ధ మతాన్ని స్థాపించింది ఎవరంటే ఈ పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయన పేరే గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధుడు. ఓకే, అయితే ఈ గౌతమ బుద్ధుడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దాం. రైట్. కపిలవస్తు అనే రాజ్యంలో రాజా శుద్ధోదన్ అండ్ మాయాదేవి, వీళ్ళిద్దరూ ఎవరంటే గౌతమ బుద్ధుడు తల్లి తండ్రి, ఫాదర్ మదరు, శుద్ధోదన్ మాయాదేవి. ఓకే, అయితే ఈవిడికి చాలా రోజుల వరకు పిల్లలు ఉండరు. రైట్. వీళ్ళకి సంబంధించిన అంటాడు, ఆయన పేరే అశితుడు అని చెప్తామన్నమాట. ఈ అశితుడు ఏం చేస్తాడంటే త్వరలోనే మాయాదేవికి ఒక మగబిడ్డ జన్మిస్తాడని చెప్తాడనమాట. ఓకే, సో ఆయన అన్నట్టుగానే బీసీ ఇట్ ఈస్ 563 563 బీసీలో ఒక ఆయన జన్మిస్తాడు. ఆయన పేరే సిద్ధార్థ్. ఓకే, ఇది ఎక్కడంటే లుంబిని పార్క్, లుంబిని వనం అని చెప్తాం. ఈ లుంబిని వనంలో 563 బీసీలో సిద్ధార్థ్ అనే ఆయన జన్మించడం జరుగుతుంది అనమాట. ఇదే ఆ సెరమనీ. హీఈస్ మిస్టర్ సిద్ధార్థ్ గౌతమ బుద్ధ. ఓకే, ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 563. దిస్ ఈజ్ మాయాదేవి, మహామాయ. ఓకే, రైట్. ఇప్పుడు ఈయన భవిష్యత్తు చెప్పాలని చెప్పి అశితుడి దగ్గరికి వెళ్తారనమాట. సిద్ధార్థ్ భవిష్యత్తు ఎలాగుందని చెప్పి అశితుడి దగ్గరికి వెళ్తే అశితుడు ఏమంటాడంటే, మన సిద్ధార్థు అయితే ప్రపంచాన్ని గడగడలాడించేసే కింగ్ అన్న అయిపోతాడు, లేకపోతే గొప్ప సాధు అయినా అయిపోతాడు, గొప్ప సన్యాసి అన్న అయిపోతాడు అని అశితుడు చెప్తాడు అనమాట. ఓకే, సో దానికి మాయాదేవి ఏమైపోద్దంటే షాక్ అయిపోయి చాలా జాగ్రత్తగా పెంచుకోవడం స్టార్ట్ చేసేది సిద్ధార్థుని. రైట్. సో సిద్ధార్థ్ పుట్టిన కొన్ని రోజులకే మాయాదేవి గారు చచ్చిపోతారు, మరణిస్తారనమాట. సో ఈమెకి ఒక చెల్లి ఉండిద్ది, ఆమె పేరే గౌతమి ప్రజాపతి. మహామాయ తర్వాత సిద్ధార్థని పెంచింది ఎవరంటే ఈ గౌతమి ప్రజాపతి అనే ఆమె. ఈవిడ దగ్గర పెరుగుతాడు సిద్ధార్థ్. ఓకే, సో బయట ప్రపంచం ఏమీ తెలియకుండా ఈ సిద్ధార్థని శుద్ధోదన్ అండ్ గౌతమి ప్రజాపతి ఇద్దరూ కలిసి 5 ఏళ్ళు వచ్చే వరకు కూడా బయట ప్రపంచానికి సంబంధం లేకుండా పెంచుతారనమాట మన సిద్ధార్థని. ఓకే, పెంచిన తర్వాత సిద్ధార్థకి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆవిడ పేరే యశోధర అని ఇచ్చి పెళ్లి చేస్తారు సిద్ధార్థకి. ఈ సిద్ధార్థకి యశోధరకి ఒక బిడ్డ పుడతాడు. ఆయన పేరే మిస్టర్ రాహుల్ అనే వ్యక్తి పుట్టాడు. బాగానే ఉందంతా. 29 సంవత్సరాలు వచ్చేసాయి, 29 సంవత్సరాలు వచ్చేసాయి. సిద్ధార్థ్ ఒక రోజు ఏం చేస్తాడంటే ఒకరోజు ఈయన దగ్గర ఒక గుర్రం ఉంటుంది, దాన్ని కంతక అని పిలుస్తామన్నమాట. సిద్ధార్థ్ గుర్రం పేరు కంతక. రైట్. ఈ గుర్రాన్ని నడిపే ఆయన పేరే చెన్న. రైట్. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు బయటికి వెళ్తారనమాట. ఈ పీరియడ్లో సిద్ధార్థ్ ఒక 4 ఈవెంట్స్ని చూస్తాడు. అందులో ఫస్ట్ది ఒక ఓల్డ్ మ్యాన్ చూస్తాడు మన ఆయన, 2 ఒక పేషెంట్ని చూస్తాడు, 3 ఒక డెడ్ బాడీని చూస్తాడు, 4 ఒక సెయింట్ని చూస్తాడు అనమాట. సిద్ధార్థ్ ఓల్డ్ మ్యాన్ అడిగి ఈ డేట్ ఎలా ఉన్నాడని అడుగుతాడు అనమాట. ఎవరికి? చెన్నాకి. అప్పుడు చెన్న ఏం చెప్తాడంటే, దీన్నే వృద్ధాప్యం అంటారు, ప్రతి మనిషి కూడా వయసు అయిపోయిన తర్వాత అలాగే అయిపోతాడు, నువ్వు కూడా అలాగైపోతావు అని చెప్తాడు. నెక్స్ట్ పేషెంట్ని చూస్తాడు. రాయల్ ఫ్యామిలీ కదా మనోడు,
రోగాలంటే ఏంటో తెలియవు పెద్దగా. అందుకని ఇదేంటని అడిగితే దీన్నే ప్రతి మనిషి కూడా రోగం బారిన పడతాడు, బాధపడుతుంటాడు, ఇలాగే బాధపడతాడని చెప్పి చెన్నా చెప్తాడు ఆయనకి. నెక్స్ట్ కూడా ఒక డెడ్ బాడీ చూస్తాడు. ఈ డెడ్ బాడీ దగ్గర అందరూ ఏడుస్తూ ఉంటారు. డెడ్ బాడీ మీద పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతాడు మనోడు సిద్ధార్థ్. ఆయన చచ్చిపోయాడండి. ఓకే, పుట్టిన ప్రతి వ్యక్తి చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత ఇంకా తిరిగి రాడు మనిషి, అందుకే ఆయన గురించి అంతలాగా ఏడుస్తున్నారు అందరూ కలిసి అని చెప్పి చెప్తారనమాట. సో లాస్ట్గా చూసింది ఎవరంటే సెయింట్, ఒక సన్యాసిని చూస్తాడు. సన్యాసి తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకుంటుంటే ఆయన ముఖంలో ఎక్కడ లేని బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఇలా ఉన్నారు, ఈయనొక్కడు ఇలాగ ఉన్నాడని చెప్పి చెన్నాకు అడుగుతాడు. చెన్నాకు అడిగితే దాన్ని సన్యాసి, ఆయన ఒక సన్యాసి బంధాలన్నిటి నుంచి బయటకు వచ్చేసి వాటితో సంబంధం లేకుండా బ్రతుకుతాడు, అందుకే అంత ప్రశాంతంగా ఉన్నాడని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ బుద్ధ సిద్ధార్థ్ ఆలోచనలో పడతాడు. అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, ఓకే ఆ సన్యాసి ఎందుకు అలాగ ఉన్నాడు, ఇవన్నీ ఆలోచించి 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 29 years దగ్గర at the age of 29 at the age of 29 at the age of 29 years 29 సంవత్సరాల దగ్గర సిద్ధార్థ్ ఇంటిని వదిలేసి బయటకు వచ్చేస్తాడు. మొత్తం అన్ని వదిలేసి బయటకు వచ్చేస్తాడు. ఓకే, దీన్నే ఏమని పిలుస్తారంటే ఇంటిని వదిలేసి, బంధాలను వదిలేసి, కోటలను వదిలేసి, రాజప్రాసాదాలను వదిలేసి బయటకు వస్తాడు అనమాట. దేనికి, అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి తెలుసుకోవడానికి అనమాట. ఓకే, దీన్ని ఏమని పిలుస్తామంటే ది గ్రేట్ రెనౌన్సియేషన్ ది గ్రేట్ రెనౌన్సియేషన్ అని పిలుస్తారనమాట. మహాభినిష్క్రమణ అంటారు దీన్నే, నిష్క్రమణ, వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. ఇక్కడ ఏమైపోద్దంటే మనోడు ఒక యూనిఫామ్ తీసుకుంటాడు, ఇదే ఆ యూనిఫాము. ఓకే, జుట్టు కత్తిరించేస్తాడు. తర్వాత ఆయన దగ్గర ఉన్న రాజవస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా చెన్నాకి ఇస్తాడనమాట. హీజ్ చెన్నా, రైట్. ఈ పక్కన ఉన్న ఆవిడే కంతక, ఇందాక చెప్పుకున్నాం కదా సిద్ధార్థ్ గుర్రం కంతక, ఈవిడే. ఓకే, సో ఇలాగా ఈయన రెనౌన్సియేషన్ సెరమనీ జరుగుద్ది. సో దీనికి ఈ రెనౌన్సియేషన్ దేంతో డినోట్ చేస్తామంటే మనము ఈ గ్రేట్ రెనౌన్సియేషన్ దేంతో డినోట్ చేస్తామంటే హార్స్, గుర్రంతో డినోట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దాని సింబల్ ఏదంటే గ్రేట్ రెనౌన్సియేషన్కి సింబల్ ఏదంటే హార్స్, రైట్. నెక్స్ట్ సిద్ధార్థ్ ఈయన సాఖ్య అనే ట్రైబ్ అనమాట. సాఖ్య ట్రైబ్, హీ బిలాంగ్స్ టు సాఖ్య ట్రైబ్. సాఖ్య తెగకి చెందినోడు ఈయనకు ఒక గోత్ర ఉంటుంది. గోత్ర గౌతమి అని పిలుస్తాం దాన్ని. గౌతమి గౌతమి ట్రైబ్ సాఖ్య. ఓకే, గౌతమి ప్రజాపతి ఉన్నది కదా, ఆవిడకు కొడుకుంటాడు, అంటే సిద్ధార్థ్ కజిన్ అనమాట. ఆయన పేరే దేవదత్త అని పిలుస్తాం అనమాట. ఓకే, సో సిద్ధార్థ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఏజ్లో వెళ్ళిపోయాడు అంటే 29 years దగ్గర వెళ్ళిపోయాడు. ఒక 6 సంవత్సరాలు అలాగా సంచార జీవనం సాగిస్తాడు. ఈ 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు, ఈ 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలేమో ఒక గురువు దగ్గర ఉంటాడు, అలారక లామా. ఆ గురువు పేరే అలారక లామా. 4 సంవత్సరాలు ఈయన దగ్గర ఉంటాడు. ఇంకొక ఆయన పేరే రుద్రక. సిద్ధార్థ్ బయటకు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల పాటు అలారక లామా, రుద్రక దగ్గర ఉంటాడు అనమాట, రైట్. మిగతా 2 సంవత్సరాలు సంచారం తిరుగుతూ ఉంటాడు, అన్వేషణ అనమాట. ఆయన ఏది కావాలనుకున్నాడో దానికోసం అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు అలాగే. ఓకే, సో ఈ ప్రాసెస్లో 6 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సిద్ధార్థ్ ఒక ఏరియాకి వెళ్తాడు, దాని పేరే ఉరువెల.
వెల. ఉరువెల అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది అనమాట. ఇదే పీపల్ ట్రీ. రావి చెట్టు ఉంది. ఓకే, సిద్ధార్థ్ ఎక్కడికి వచ్చాడు? ఉరువెల అనే ఏరియాకి వచ్చాడు. ఉరువెల. ఈ ఉరువెలలో దిస్ ఈస్ పీపల్ ట్రీ, రావి చెట్టు, పీపల్ ట్రీ. దీని కింద 48 రోజుల పాటు 48 days మెడిటేషన్ చేస్తాడనమాట, ధ్యానం చేస్తాడు. 48 రోజుల పాటు పక్కనే ఒక నది ఉంటుంది, అందులో స్నానం చేయడం, ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం, అందులో స్నానం చేయడం, చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం, ఇలా చేస్తుంటాడు 48 రోజులు కూడా. ఎక్కడంటే ఊరువెల్లాలో. సో ఇలా చేస్తుంటే ఆ ఏరియాలో ఉన్న ఒక లేడీ అన్నమాట, ఆవిడ పేరే మిస్ సుజాత. ఈవిడే సుజాత. సుజాత సుజాత ఏం చేసిందంటే, ఈయన దేవుడు అనుకొని చెప్పి, దేవుడు అనుకుంటుంది ఎవరిని? గౌతమ్ బుద్ధ అని. 48 రోజుల పాటు ధ్యానంలో ఉన్నాడు, రోజు అలా ధ్యానంలోనే ఉన్నాడు. సో ఈయన ఎవరో కారణజన్ముడు అని చెప్పి ఈ సుజాత గౌతమ బుద్ధకి రోజు తినేదానికి ఫ్రూట్స్ తెచ్చిద్ది, మిల్క్ రైస్ తెచ్చిద్ది, ఆవిడే బాగా చూసుకుంటుంది అనమాట. ఓకే, ద లేడీ హూ ఆఫర్డ్ ఫ్రూట్స్ అండ్ మిల్క్ రైస్ టు సిద్ధార్థ్ ఇన్ హిస్ మెడిటేషన్ పీరియడ్ అంటే సుజాత, రైట్? ఆవిడ. నెక్స్ట్, ఇదే టైంలో ఈ చెట్టు మీద మన సిద్ధార్థ్ మెడిటేషన్ని డిస్టర్బ్ చేసేదానికి ఒక దెయ్యం ఉంటుంది పైన. దాని పేరే మారా అని చెప్తాము. మారా. ఓకే, మారా. ఈ మరా అనే దెయ్యం ఏం చేస్తుందంటే సిద్ధార్థ్ మెడిటేషన్ డిస్టర్బ్ చేయడానికి చూస్తుంది. డిస్టర్బ్ అవడు మనోడు అవడు. సుజాత ఏం చేసిద్దంటే ఈ తినేదానికి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తుంది అనమాట. ఎక్కడంటే ఉరివేలాలో. ఇదంతా ఇక్కడే జరుగుతుంది, రైట్? 48 days అయిపోయింది. ఇట్స్ ద 49th day. ఇట్ ఈస్ 49th day. రైట్? సిద్ధార్థ్ గాట్ ఎన్లైటెడ్. సిద్ధార్థ్ గాట్ ఎన్లైటెడ్. సిద్ధార్థ్కి జ్ఞానోదయం అయిందనమాట. జ్ఞానోదయం అయిపోయింది. ఈయన 29 సంవత్సరాల్లోనే ఇంటికి వదిలి వచ్చేసాడో, దేనికోసం వచ్చాడో అది సాధించాడు అనమాట. అది సాధించేశాడు. ఓకే, దీన్ని ఏమని పిలుస్తామంటే ది ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం అని చెప్తామన్నమాట. ఈ జ్ఞానోదయం అయిపోయిన తర్వాత ఈ ఉరువెల ఎక్కడుందంటే గయా దగ్గర ఉంటుంది, రైట్? ఇదంతా అయిన తర్వాత గయా, మనోడు పేరు సిద్ధార్థ్. ఆయన కూర్చున్న ట్రీ ఏమో పీపల్ ట్రీ. ఈ మూడు ఎలా మారిపోతాయంటే అప్పటి నుంచి గయా బికేమ్ బోధిగయా. సిద్ధార్థ్ గౌతమ బుద్ధ అండ్ ద పీపల్ ట్రీ ఈజ్ బోధి ట్రీ అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ ఎన్లైట్మెంట్, ఈ జ్ఞానోదయమైన సెరమనీ దేంతో డినోట్ చేస్తామంటే ఈ ట్రీ ఉంది కదా, బోధి ట్రీ ఉంది కదా, బోధి ట్రీతో డినోట్ చేసుకుంటాం అనమాట. ద సింబల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఆఫ్ సిద్ధార్థ్ ఈజ్ బోధి ట్రీ. ద సింబల్ ఆఫ్ గ్రేట్ రెనౌన్సియేషన్ ఈజ్ హార్స్. ద సింబల్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ సిద్ధార్థ్, ద సింబల్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ సిద్ధార్థ్ ఈజ్ లోటస్. సిద్ధార్థ పుట్టిన దాన్ని కమలంతో చూపిస్తామన్నమాట. ఇది లోటస్, ఇది హార్స్తో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇది బోధి ట్రీ. ద ఎన్లైట్మెంట్ డినోట్స్ విత్ బోధి ట్రీ. ఓకే, రైట్? సో ఇప్పుడు ఎన్లైట్మెంట్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలంటే మనోడు ఈయనకి వచ్చిన జ్ఞానోదయాన్ని ఎవరికన్నా చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ ఇక్కడ రుద్రక దగ్గర అలారకలామ దగ్గర ఉన్నప్పుడు సిద్ధార్థతో పాటు కొంతమంది శిష్యులు ఉంటారు. వాళ్ళు ఒక 5గురు ఉంటారు అనమాట. వాళ్ళు ఒక 5 మంది ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ బోధి ట్రీ.
ఎన్లైట్మెంట్ అయిన తర్వాత ఎవరెవరికి చెప్పాలి కదా అది. సో వీళ్ళు కనపడతారనమాట. వీళ్ళే ఎవరంటే వీళ్ళని సిద్ధార్థ్ 5 ఫాలోవర్స్ అని పిలుస్తాము. అందులో ఈయన పేరే ఫస్ట్, ఆయన పేరు కొండన. ఈయన పేరు బొప్ప. ఈయన పేరే బద్దియా. ఈయన పేరే అస్సాజీ. ఈయన పేరు మహానామ. వీళ్ళ 5గురు ఎవరంటే సిద్ధార్థ్ 5 ఫాలోవర్స్. వీళ్ళ 5గురిని చుట్టూ కూర్చోబెట్టుకుని, రైట్, ఎక్కడ, అట్ సారనాథ్. ఇక జింకలు ఉన్నాయి చూడు ఇక్కడ, డీర్ పార్క్ సారనాథ్లో, యూపీ అన్నమాట. సారనాథ్ డీర్ పార్క్లో అస్సాజీ, కొండన, బొప్ప, బదియా, మహానామ 5గురిని చుట్టూ కూర్చోబెట్టుకొని ఈయనకి తెలిసిన జ్ఞానోదయాన్ని వీళ్ళకి చెప్తాడనమాట. ఓకే, వీళ్ళకి చెప్పినట్లనే ఏమని పిలుస్తారంటే, ఎన్ని చెప్తాడంటే మొత్తం 4 చెప్తాడు. ఈ 4 గంటలను ఏమని పిలుస్తామంటే ఆర్య సత్యాలు అని చెప్తారు. ఈ ఆర్య సత్యాలు ఏంటి చూడు ఒకసారి. వాట్ ఆర్ ద ఆర్య సత్యాస్? ఫస్ట్, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. ప్రపంచం మొత్తం దుఃఖమేమో. 2, ద రీజన్ ఫర్ ద సారో ఈజ్ డిజైర్. ఈ దుఃఖానికి కారణం కోరికలే. డిజైర్స్ కెన్ బి కంట్రోల్డ్. కోరికల్ని మనం కంట్రోల్ చేసేయచ్చు. ఎలాగా? హౌ? బై ద ఫాలోయింగ్ నోబెల్ 8 paths. బై ఫాలోయింగ్ నోబెల్ 8 paths. అష్టాంగ మార్గాలు అంటాం. 8 ఉంటాయి నియమాలు, మొత్తం 8 రూల్స్ ఉంటాయి. సో దే ఆర్ నోబెల్ 8 paths. ఇవి 8 ఫాలో అవుతే వి కెన్ బి కంట్రోల్ ద డిజైర్స్. కోరికలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, వెన్ వి కంట్రోల్ ద డిజైర్స్ వి డోంట్ హ్యావ్ ఎ సారో. ఎప్పుడైతే డిజైర్స్ని కంట్రోల్ చేస్తామో దుఃఖం అనేది ఉండదు మనకి. అదే కనుక్కున్నాడు సిద్ధార్థ్. 6 సంవత్సరాల తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత సిద్ధార్థ్ కనుక్కున్నది ఏంటంటే అదే. కోరికలను కంట్రోల్ చేసుకుంటే దుఃఖం ఉండదు. కోరికలను ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే అష్టాంగ మార్గాలు పాటించాల్సి ఉంటుంది. రైట్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ సెర్మన్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. ధర్మచక్ర పరివర్తన అంటాం దీన్నే. ధర్మచక్ర పరివర్తన అని పిలుస్తామన్నమాట. రైట్, దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే బోధి చక్రం. ఇందులో ఎన్ని ఉంటాయంటే, ఈ చక్రంలో 8 ఉంటాయి. 8 లైన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. దిస్ ఈజ్ బోధి చక్ర అండ్ దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ధర్మచక్ర పరివర్తన. ఓకే, ఇవి ద బర్త్ ఆఫ్ బుద్ధ, ద రినౌన్సియేషన్ ఆఫ్ బుద్ధ, ద ఎన్లైట్మెంట్ ఆఫ్ బుద్ధ అండ్ ద ఫస్ట్ సెర్మన్ ఆఫ్ బుద్ధ. రైట్, నెక్స్ట్ క్లాస్లో మిగతా చూద్దాం. థ్యాంక్ యూ.